భవన్లో అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. మా పార్టీ కేటీఆర్ మీద కానీ, మా పార్టీ నాయకుల మీద కానీ, మా పార్టీ మీద కానీ పోలీసు వాళ్ళని ఉపయోగించి ఏ విధంగా దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారనే విషయాన్ని ఆరోపణ చేస్తున్నారు. మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ మేము అధికారంలోకి వస్తే 2014 మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన అంశాలు కానీ, 2018లో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అంశాలు కానీ, 23 తర్వాత ప్రజాపాలన ఇంధన రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పటివరకు మేము చేసిన మంచి విషయంలో ఒక సబ్జెక్టు. ఇప్పుడు వారు ఏదైతే ఆరోపణలు దిగింది డైరెక్ట్గా నేరుగా, మరి ఈరోజు వారి హయాంలో మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై సుమారు 600 పైచీలకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినారు. వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టినా, వాళ్ళ మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కానీ, మాజీ మంత్రుల మీద కానీ, ప్రభుత్వం మీద ఎవరైనా ఒక మాట పోస్ట్ చేస్తే తెల్లారి ఎఫ్ఐఆర్ అయింది. సుమారు 600 పైచీకు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా మీ ముందు పెడతా టైం వస్తే 600 పైచీకు. అదేవిధంగా ఒక ఐటీ సెల్ని ఏర్పాటు చేసి ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఆ విధంగా అప్పుడున్న ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలను, పార్టీలను పోలీసును అడ్డం పెట్టుకొని తీవ్ర ఇబ్బందుల పాలు చేసినారు. 2017, 20, 22లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినారు. గ్రూప్ 1 పరీక్షల నిరుద్యోగ నిరసనలు తెలియజేస్తే ఉస్మానియా గేట్ల వద్ద బస్సులు బ్లాక్ చేసి 200 మందిపై ఆ విద్యార్థులకు అర్ధరాత్రి బస్సులు పెట్టి అరెస్ట్ చేసినారు. రైతులు మిర్యాలగూడలో నిరసన సమయంలో 2019లో వాళ్ళ హయాంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వారి హయాంలో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ హయాంలో వారి ప్రభుత్వంలో రైతుల మిర్యాలగూడలో నిరసన తెలియజేస్తే భూదాన్ సమస్యపై రైతుల పోలీసులు దారుణంగా కొట్టించడం జరిగింది. ఒక దళితుని యొక్క రైతు చేయి కూడా విరగొట్టడం జరిగింది. పలువురు సీరియస్ ఆసుపత్రుల పాలైండు 2019లో. అదేవిధంగా రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉంటారో రైతుల సమస్యల మీద అప్పుడున్న ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటం చేసి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతు సంఘ నాయకులపై సిఐడి కేసులు పెట్టడం జరిగింది. 21, 23 సిఐడి ద్వారా కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది రైతు సంఘ నాయకుల మీద. భూసేకరణ ప్రాజెక్టు గురించి మాట్లాడిన రైతు సంఘ నేతలపై క్రిమినల్ కేసులలో ఇరికించిళ్ళు. అదేవిధంగా కాళేశ్వర్ ప్రాజెక్టుపై ప్రశ్న రైతు సంఘం నాయకుడు సుదర్శన్పై కేసులు పెట్టిండు. నిరుద్యోగ ఉద్యోగుల 2022 చెలో అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరసన పర్మిషన్ లేదని పోలీసుల అసెంబ్లీ ముందు టెంట్లు దహనం చేసి 300 మంది నిరుద్యోగ యువతను నిర్బంధించింది. అదేవిధంగా ఉస్మానియా హాస్టల్లో రాత్రి విద్యార్థుల గదుల్లో చొరబడి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి వాళ్ళ ల్యాప్టాప్లు గుంజుకుంటున్నారు. ఇక ఈరోజు ప్రజల మధ్యలో, ప్రభుత్వం మధ్యలో, అన్ని వర్గాల మధ్యలో వారధిగా ఉండే మా జర్నలిస్టుల సోదరులపై కూడా 2018, 23లో కూడా సాక్షి కానీ, TV9 కానీ, NTV ప్రభుత్వంపై విమర్శ రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వెలుగు పత్రిక కూడా వెబ్సైట్ల మీద కానీ, ఎడిటర్ల మీద కూడా IT యాక్ట్ కింద
కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వంలో. మునుగోడులో బై ఎలక్షన్స్లో 2 జర్నలిస్టులను వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించింది 2 జర్నలిస్టులను. గోదావరి ఖనిజ ప్రాజెక్టు వద్ద గిరిజన మహిళలపై దాడి చేసిన 2020లో మైనింగ్ వ్యతిరేకంగా నిరసన చేసిన గిరిజన మహిళలను పోలీసులు లాక్కొని తీసుకెళ్ళి జీబులో బలవంతాన కూర్చోబెట్టి అరెస్ట్ చేసి కేసులో పాలు చేసినారు. మహిళా సంఘాలపై NHRCలో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఒక మాట కూడా దానికి జవాబు చెప్పలే. గిరిజనుల భూసేకరణ మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, అట్టడుగు వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి వారి జీవితాలు బలిదానం చేసుకున్న వర్గాలు. ఆ వర్గాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల ఎవరు పిలుపునిచ్చినా, ఏ పార్టీ పిలుపునిచ్చినా ముందు వరుసలో నిలబడి కొట్లాడిన వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, యువత అంతా కూడా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబడబడినటువంటి ఆ వర్గాలకు కూడా వారి యొక్క న్యాయమైన ఒకటి ఏదైతే భూ హక్కు కోసం కొట్లాడితే మరి ఆ రోజు భద్రాచలం కానీ, అల్లూరులో కానీ, ములుగురు ప్రాంతాల్లో పోలవరం మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. భూసేకరణ వ్యతిరేకంగా గిరిజన మహిళలు కూడా పోలీసులను తీసుకెళ్లి అరుణాచల, కుంటాల, అచ్చారావుపేట, వాజేడి మండలాల్లో భూసేకరణ వ్యతిరేక నిరసనలు చేస్తే పెద్ద ఎత్తున కేసులు, FIR నమోదు చేసినారు. మద్దూరు దళితుని నాయకుడి కస్టడీలో మరణం 2021లో. BRS స్థానిక నాయకుడు వ్యతిరేకంగా దళిత వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందాడు. అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్ట్లో స్పష్టమైన గాయాలున్నప్పటికీ కేసు రాజకీయ ఒత్తిడితో మూసివేశారు. పోలీసులు 2014 నుంచి 18, 23 మేమే రాజులం, మేమే మంత్రులమని గడిల పాలన చేసినటువంటి TRS పార్టీ, BRS పార్టీ నాయకుల యొక్క కొన్ని ఆనవాళ్ళకు సంబంధించిన ఆధారాలతో సహా మీ ముందు నేను మాట్లాడుతున్నా. చివరిగా ఒక సంఘటన చెప్తున్నా. నేను కరీంనగర్ జిల్లా వాసిని. నేను పెద్దపల్లి స్వస్థలం గోదావరి కలుకున్నా. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఎవరిది? అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ యొక్క తనయుడు యువరాజు ఆయన కనుసగలో రాష్ట్రాన్ని నడిపినటువంటి కేటీఆర్ నియోజకవర్గం లోపల నేరెళ్ల సంఘటన విషయం లోపల ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం అని చెప్తున్నా. నేను నేరెళ్ల సంఘటనకు సంబంధించినటువంటి హరీష్ కానీ, బానయ్య కానీ, దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక ఇసుక లారీ వస్తే ఇసుక లారీని ఆపినందుకు ఆ ఇసుక లారీ కింద పడేసి తొక్కి చంపేసి నిరసన తెలియజేసుకుంటే నిజంగా చెప్తున్న సమాజంగా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా తల వంచుకునే విధంగా అత్యంత దారుణంగా హింసించి 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళను జీవితాలు రోడ్డు మీద నిలబడకుండా కొట్టి పడేసినారండి. నేను ఆ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, మాజీ SC కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేసినాను. నేను బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్గా అక్కడున్న ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ MP పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారిని, నేను నలుగురం కలిసి అత్యంత దారుణంగా నేరాల సంఘటనలో జరిగిన బాధితులను గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ నిర్బంధంలో వైద్య చికిత్స అందిస్తుంటే మేము కోర్టుకు పోయి కోర్టు అనుమతితోని వాళ్ళని కలచడానికి వెళ్ళినామండి. మేము వాళ్ళు ఆ ఇనుప మంచాల మీద ఒకరు ఇటు తలకాయ పెట్టుకుంటే ఒకరు అటు తలకాయ పెట్టుకున్నారు. అట్లా ఒక చిన్న రూమ్లో అందులో లోపల ఒక బాత్రూమ్ ఉంటుంది అంతే. అందరు బెడ్ల మీద ఇట్లా శవాలకు పడిపోయి ఉన్నారు. నేను యథార్థమైన విషయం చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఆరోపణ చేయట్లేదు ఆ ప్రభుత్వం మీద, యథార్థమైన విషయం చెప్తున్నాను. నేను ఆ జరిగిన సంఘటన బాధితులు కూడా ఇప్పుడు ఉన్నారు, ఇప్పటికి కూడా మన ముందే. అన్న దండం పెడతా అన్న, మళ్ళీ ఒక్కసారి వస్తే విషయం తీసుకొచ్చి అన్న విషయం దాగి చచ్చిపోతామన్న, ఈ దెబ్బలకు నిలబడలేకపోతున్నాము, కూర్చోలేకపోతున్నాము. ఒక్క
మూత్రం పోసే దగ్గర తప్ప అన్ని దెబ్బలే అన్న. మా జీవితం, మా భార్య, మా పిల్లలకు మేము రేపు పొద్దున మేము ఏదైనా పని చేసుకుని బతుకుదామంటే బతకలేని పరిస్థితి ఉన్నామన్నా. మేము దళితులుగా దళిత కుటుంబాలు పుట్టినందుకు మేము చేసిన పాపం అనే హరీష్ రావు ఏడిస్తే కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయండి మాకు. ఒక విషయం డబ్బా ఉంటే తీసుకుపోయి అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు విషయం డబ్బా ఇచ్చిపోయినా తాగి చచ్చిపోతామని మాట్లాడిండ్రు. మాట్లాడితే ఆ బాధితుల కుటుంబాల మీద అప్పుడున్న ప్రభుత్వం ఉన్నట్టు యువరాజు యొక్క సామ్రాజ్యంలో పూట జరిగిన సంఘటన మీద న్యాయ విచారణ జరిపించి ఎందుకు ఈ విధంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని అధికారుల మీద గిట్ట ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. అప్పుడు బండి సంజయ్ గారు కూడా దీనికి కీలకంగా ఈ విషయాన్ని అంశం లోపల వారు కూడా ఆ బాధితుల పక్షాన పోరాటం చేసిండు. రైట్, గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అనవసరమైన కేసులు బనాయించారు అని అంటూ అడ్లూరి లక్ష్మణ్ వాపోతున్నారు.